కారుమూరి వెంకటరెడ్డి అరెస్ట్కి సంబంధించి చాలామందికి చాలా అనుమానాలు ఉన్నాయండి. కొంతమంది వైసీపీ నాయకులు కావచ్చు, లేదంటే కారుమూరి వెంకటరెడ్డి కుటుంబ సభ్యులు కావచ్చు, మా ఆయన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మా ఆయన సుతపోస అమాయకుడు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు కాబట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి అని కారుమూరి వెంకటరెడ్డి వారి సతీమణి ఆవిడ ఏం చెప్తుందంటే, ఎందుకు అరెస్ట్ చేశారో మాకు చెప్పలేదు, మాకు ముందుగా నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పేసి అని ఆవిడ చెప్పే మాటలు రైట్ బాగానే ఉంది. అసలు కారణం ఏంటంటే, గత 4 రోజుల కిందట 2-3 రోజులు అవుతుందేమో, ఈ పరకామణి కేసుకు సంబంధించి ఎస్ఐ సతీష్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉన్నాడు ఆయన. ఆ సందర్భంలో ఆయన చనిపోయిన దాన్ని వక్రీకరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఆత్మహత్య అని చెప్పేసి అని అందరికంటే ముందే వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఇమీడియట్గా ఆత్మహత్య, ప్రభుత్వ వేధింపులు, భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ప్రభుత్వం వేధింపుల వల్ల ఆయన ట్రైల్లోంచి దూకి చనిపోయాడని చెప్పేసి డైరెక్ట్గా కళ్ళతో చూసినట్టే చెప్పేశాడు. దానికి సంబంధించి సేమ్ స్క్రిప్టు కారుమూరి వెంకటరెడ్డి కాస్త వెరైటీగా ఆత్మహత్య అని ఒక పక్క నుంచి వాళ్ళ వాదన అయితే, ఇంకొక పక్కన ప్రభుత్వం హత్య అని చెప్పేసి ఎలా చెప్పుద్ది అంటే, బాడీని చూస్తే మనకు అర్థమైపోద్ది హత్యకి తేడా తెలియదా? ఒంటి నిండా గాయాలు కనబడుతున్నాయి, ముఖం నిండా గాయాలు కనబడుతున్నాయి, వెనకాతల బలమైన ఆయుధంతో నరికేరు అన్న వార్తలు కూడా బయటకు వచ్చినాయి. సరే, తర్వాత విచారణలో తేలింది హత్య అని చెప్పేసి క్లారిటీగా తేలింది. కుటుంబ సభ్యులు కూడా అదే చెప్పుకొచ్చారు. దాన్ని ప్రభుత్వమే చంపేశారు, అంటే ప్రభుత్వమే హత్య చేసింది, వీళ్ళే చంపేసి వీళ్ళే డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి డైరెక్ట్గా ఒక పెద్ద వీడియో రిలీజ్ చేసేసాడు. వీళ్ళ నాయకులు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలోనే గట్ట ఆత్మహత్య అని చెప్పేసి ఒకటో, భూమన కరుణాకర్ రెడ్డి ఏకంగా డైరెక్ట్గా ఏదో దగ్గరుండి చూసినట్టు, తోసేసినట్టు, లేదంటే దూకేసినట్టు ఆత్మహత్య అని చెప్పేసి చిత్రీకరించడం. వీడైతే డైరెక్ట్గా ఇంకా ప్రభుత్వమే చంపేసింది, మీరే చంపేశారని చెప్పేసి ఓపెన్గా స్టేట్మెంట్లు ఇచ్చేశారు. కేసు విచారణలో భాగంగా ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి తీసుకెళ్లకుండా ఏమి ఉండరు. నువ్వు లేక్గా నీ దగ్గర ఆధారాలు ఏమీ లేకుండా గాలి మాటలు మాట్లాడితే ఊరుకుంటారా అండి? అసాధ్యమయ్యే పనేనా? అంటే ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారా? ఈ సందర్భంలోనే కదంటే, ఈ ఒక్క పరకామణి కేసులో కీలక వ్యక్తి సతీష్ కుమార్ గారి మృతి పట్లే కాదు, ఎక్కడ ఏది జరిగినా సరే వీడు అడగోలుగా మాట్లాడుతూ ఉంటాడు, మనిషిగా ప్రవర్తించాడు, పశువులా మాట్లాడుతూ ఉంటాడు, ఇంట్లో చిన్నపిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు, ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటాడు. మరి మీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు కదా, అవి మీ భార్య గారు చక్కగా మాట్లాడుతున్నారు, చక్కగా మా ఆయన సుధపోస అమాయకుడు ఏమీ తెలియదని చెప్పి మాట్లాడుతున్నారు. కనీసం మీరన్నా చెప్పుకోవాల్సింది. ఎవరు అలా మాట్లాడుకుంటారా మీడియాలోని గట్ట, డిబేట్లో గట్ట కూర్చొని? ఎద్దులాగా ఎదిగేవు, నీ ఇంట్లో కూడా మహిళలు ఉన్నాం మేము, చాలా నిత్యంగా మాట్లాడుతున్నారా, కాస్త తగ్గించుకోవాలని చెప్పేసి ఏ రోజు చెప్పే ప్రయత్నం చేయలేదా? అరెస్ట్ అవ్వగానే జోగి రమేష్ అయినా ఇంకొకరైనా ఇలా మాట్లాడేటప్పుడు కనిపించరు, కానీ వీళ్ళు అరెస్ట్ అవ్వగానే మీకు తీసుకొచ్చేస్తారండి. మా ఆయన సుధపోస అని చెప్పేసి మాట్లాడిపించేస్తారు. వాళ్ళు మాట్లాడమని కానీ వీళ్ళు మాట్లాడేస్తారు. ఆడు మాట్లాడే మాటలు లేఖతనంగా ఉంటాయి. మొన్న ఎప్పుడు ఒక వీడియో రిలీజ్ చేసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు గారిని పెద్దిరెడ్డి గారు కొట్టారంటే అది నిజమేనంట అని చెప్పేసి ఆడి ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుందంటే, ఆడు బీపీ వచ్చి పోతాడేమో అన్న సందేహాలు కలిగితే ఒక్కొక్క సందర్భంలో ఆడు మాట్లాడే మాటలు వింటూ ఉంటే మీడియాలో ఊగిపోతూ ఉంటాడు, రెచ్చిపోతూ ఉంటాడు. ఎందుకురా అంతలా రెచ్చిపోతాం, నార్మల్గా మాట్లాడవచ్చు కదంటే ఏంటాడు పెద్ద కేకలేస్తూ ఉంటాడు ఆడు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు అంటే ఆధారాలు లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం పైన మనం ఎంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఖచ్చితంగా మన దగ్గర దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలా వద్దా? ఒక పక్కన సతీష్ కుమార్ గారికి సంబంధించిన కుటుంబ సభ్యులు, చిన్నాన్న పెదనాన్న పిల్లలు, అన్నదమ్ములు, వాళ్ళు డైరెక్ట్గా మీడియా ముఖంగా దీని వెనకాతల భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని చెప్పేసి మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా మీడియాతో బహిరంగంగా విమర్శలు చేస్తూ ఉంటే ఈడు వచ్చి దాన్ని ఉల్టాగా ప్రభుత్వం మీదకి తోసేసి మీరే హత్య చేయించి మీరే డ్రామాలు ఆడతారని చెప్పేసి ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేసి మీడియా డిబేట్లలో కూర్చొని ప్రతి సందర్భంలోనూ కూడా దాన్ని వక్రీకరిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? గతంలో కూడా అలాగే చేశారు. వివేకానంద రెడ్డి గారి హత్య ఏదైతే ఉందో ఆ సందర్భంలోనూ కూడా సేమ్ అలాగే చేసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టారు, మాట్లాడించేశారు, సాక్షిలో పెద్ద వార్త రాసేశారు. తీరా చూసిన తర్వాత ఆ హత్య వెనకతలు ఎవరున్నారా అంటే సొంత కుటుంబ సభ్యులే. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇవాళకి బెయిల్ పైన బయట ఉన్నారు వాళ్ళు.
మీరు చేసే విష ప్రచారాలన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. తాడు బంగారం లేకుండా ఏది పడితే అది మాట్లాడుకుంటా, మళ్ళీ మా మీద ఎవరైనా ఏదైనా కేసులు పెడితే మళ్ళీ ఈడు చేస్తాం. మళ్ళీ ముందు మనకు తెలివి ఉండాలి. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించుకోవాలి. స్క్రిప్ట్ పంపిస్తారు, ఉన్నదన్నట్టుగా చదివేస్తాడు ఆడు. ఇంకెంత పెద్ద ఆరోపణ అయినా సరే ఆడు అలాగే మాట్లాడతాడు. ఆడేదో చూసినట్టుగానే మాట్లాడతాడు. మరి ఆరోపణ చేసినప్పుడు పోలీసు విచారణలో భాగంగా ఖచ్చితంగా ఈ కేసు ఇంకా విచారణ దశలోనే ఉంది కాబట్టి మరి నీ దగ్గర ఉన్న ఆధారాలు కూడా పోలీసు వారికి ఇవ్వాలి కదా. ఇప్పుడు ఎవరైతే మీ భర్తను అరెస్ట్ చేయారని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నారో, కారుమూరి వెంకటరెడ్డి గారి భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడికి చెప్పదలుచుకున్నాం. కేసు విచారణ దశలో ఉంది కాబట్టి మీ ఆయన ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి దానికి సంబంధించి మీ ఆయన దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు కదండి. సాధారణంగా ఎక్కడైనా జరిగేది అది. సాధారణంగా నోటీసులు ఇచ్చామనుకోండి, మళ్ళీ మీడియాకి ఎక్కేసి నాకు నోటీస్ ఇచ్చారు, నా పైన కేసు ఇచ్చారు, మమ్మల్ని అరెస్ట్ చేయలేరు, మమ్మల్ని ఎవడో ఆపలేడు, మేము పెద్ద తోపుతురం కానని చెప్పేసి అని సోషల్ మీడియా ఎలివేషన్లు ఇస్తూ ఉంటాడు. మళ్ళీ లాస్ట్ టైం అలాగే చేస్తారు. లాస్ట్ టైమే వేయాల్సింది అసలు. లాస్ట్ టైము కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తుల పట్ల, ఆ కుటుంబాల పట్ల కనీస సానుభూతి లేకుండా వాళ్ళ చావులను కూడా రాజకీయంగా వాడుకొని ప్రభుత్వం పైన కావాలని ప్రభుత్వమే చేసిందని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు నోటీసులు ఇచ్చారు. అప్పుడే తప్పని చేశారు. డైరెక్ట్గా అప్పుడే ఎత్తేసుకుంటే, కేసు పెట్టి లోపలేసుకుంటే నీ దగ్గర ఏం ఆధారాలు పట్టరారా బాబు అని చెప్పేసి అని ఇవాళ ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు కాదు. అప్పుడు వదిలేశారు కాబట్టి పర్వాలేదులే మనం విని మాట్లాడినా కానీ మన జోలికి రావట్లేదు, మనం సేఫు, మనల్ని ఎవడు ఏమీ చేయలేడు ఇంకా అని అడ్డగోలుగా మాట్లాడితే ఇవాళ అలాగే ఉంటుంది. ఇవాళ బాధపడే ఉపయోగమే ఉంది. ఏమొద్దు, ఏమీ కాదు. మహా అయితే రిమాండ్ వేస్తారేమో. ఒకవేళ రిమాండ్ అయితే 14 రోజులు, 20 రోజులు, లేదంటే 1 నెల ఉండొచ్చేమో మహా అయితే కనుక. అదృష్టం బాగుంటే బెయిల్ మీద బయటికి రావచ్చు, లేకపోతే 1 నెల 2 నెలలో టైం పట్టుద్ది. ఖచ్చితంగా బెయిల్ మీద అయితే బయటకు వస్తారు, రాకుండా అయితే ఉండడు. ఈసారి మనిషిలా మాట్లాడతాడు. మార్పు వచ్చుద్ది, మంచిదే, మార్పు మంచిదే. ఈసారి కాస్త ఆచితూచి మాట్లాడతాడు. ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎంత మేరకు మాట్లాడాలి, ఎంత మేరకు మాట్లాడితే బాగుంటుంది అనేది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతాడు. మీరేమీ ఫీల్ అయిపోయి అరెస్ట్ చేశారని చెప్పేసానో, లేకపోతే అన్యాయంగానో ఇంకొకటనో ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు వాడొద్దండి. మీ భర్త అంతకంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. అలా మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఎక్కడి వరకు తెచ్చుకున్నాడు. సాధారణంగా అందరూ మాట్లాడతారు, కానీ మీ ఆయన కొద్దిగా ఎక్కువగా మాట్లాడతాడు, అంతే తేడా. ఇది కాస్త మీ భర్తకు తగ్గించుకోమని చెప్పండి. పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారి అక్రమ అరెస్ట్ను మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవాళ ఉదయం 7 గంటలకు హైదరాబాద్లో కారుమూరి వెంకటరెడ్డి గారిని ఆయన నివాసంలో అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. తాడిపత్రికి సంబంధించిన పోలీసులు ఏ విధమైన ముందస్తు సమాచారం గాని, నోటీసులు గాని ఇవ్వకుండా వాళ్ళ ఇంటికెళ్లి ఆయన్ని విచారణ పేరుతో తీసుకెళ్లడం జరిగింది. ఆ సమయంలో కారుమూరి వెంకటరెడ్డి గారి సతీమణి దగ్గర నుంచి కూడా సెల్ ఫోన్ పోలీసులు బలవంతంగా లాక్కోవడం జరిగింది. ఒక మహిళపై అలాగే వాళ్లకు ఏ విధమైన సమాచారం కూడా, వాళ్ళు అడిగిన దానికి కరెక్ట్ గా ఏ విధమైన ఆన్సర్ కూడా ఇవ్వకుండా ఎక్స్ లో ఆయన చేసిన పోస్ట్ కు సంబంధించి మేము ఇలా తీసుకెళ్తున్నామని చెప్పి తీసుకెళ్లడం జరిగింది. ఈ విధంగా అంటే బెదిరింపు ధోరణితో మీరు ఎవరికి ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్తే మీకు చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఆమెను కూడా బెదిరించడం జరిగింది. అంటే కోల్డ్ వార్నింగ్ లాగా ఆమెకు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ సూచిస్తున్నాయి మనకందరికి. అంటే ప్రజల తరపున ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడతారో ప్రభుత్వం పైన, వాళ్ళందరి పైన అక్రమ కేసులు కొనసాగుతూనే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని వీళ్ళు నమ్ముకున్నారు. కూటమి ప్రభుత్వం ఎవరు ప్రశ్నించినా, అంటే ప్రభుత్వం ఏం చేసినా ప్రభుత్వం కరెక్టేనా, వాళ్ళు చేస్తున్న తప్పులను ప్రశ్నించాల్సిన అవసరం లేదా, ఎవరు ప్రశ్నించినా వాళ్ళపైన అక్రమ కేసులు. ఇవన్నీ ఇంకెంతకాలం చేస్తారో అర్థం కావడం లేదు. అస్సలు కారుమూరి వెంకటరెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన ప్రజలు ఏవైతే అనుకుంటున్నారో, ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు పడుతున్నారో, ఆయన ఒక అధికార ప్రతినిధిగా, ప్రతిపక్ష పార్టీకి చెందిన అధికార ప్రతినిధిగా ఆ వాస్తవాలను బయటికి తెస్తున్నారు తప్ప వాటిని కూడా ఎక్స్ లో పోస్ట్ చేయడము, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం, ఏవి చేసినా కూడా, ఎవరు ఏం మాట్లాడినా కూడా వాళ్ళందరినీ ఇలా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం.
అలాగే పోలీసులు కూడా కనీసం ఏ విధమైన సమాచారం నోటీసులు లేకుండా ఎట్లా అరెస్ట్ చేస్తారని మేమంతా ప్రశ్నిస్తున్నాము. అలాగే ప్రజల స్వేచ్ఛను కానీ, ప్రజలు అంటే వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, అలాగే రాజ్యాంగ విలువలను కానీ కాపాడాల్సిన అవసరం ఉన్న ఈ కూటమి ప్రభుత్వం ఇలా అన్నిటిని విలువలన్నీ తుంగలో తొక్కుతుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కానీ, రాజ్యాంగ విలువలను కానీ కాపాడడానికి నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుంది. ఎప్పటికీ కానీ ప్రజల తరపున పోరాడడం, ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా, ఎంతమందిని కేసుల పేరుతో వేధించినా కూడా ఎవ్వరు తగ్గే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల తరపున పోరాడుతూనే ఉంటుంది.